దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5 మరియు 10 వచనములు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తున్నాం. మనము యాంకిల్ డీప్లోకి వెళ్ళడం లేదు, అనగా మడిమ లోతులోకి వెళ్ళడం లేదు. అంతేకాకుండా మనం మోకాళ్ళ లోతులోకి వెళ్ళడం లేదు, అంటే ఇంకా డీప్ వెళ్తున్నాం. మనం నడువు లోతుకి వెళ్ళడం లేదు, మనము మెడలోతుకి మనం వెళ్ళలేదు. ఏదవలసినంత లోతులోకి వెళ్ళాలి. ఈ మాటలు చెప్పినప్పుడు మీకు అందరికీ ఇంచుమించు గుర్తొచ్చేటువంటి విషయం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలోని ఆ విజన్, అనగా దేవాలయం దగ్గర నుంచి ఆ బలిపీఠపు తూర్పు గుమ్మం దగ్గర నుంచి ఆ బుగ్గ ప్రవహించడం, అది నదిగాను సముద్రంగాను మారడం అనేటువంటి ఆ విషయం 1000 మూరలు కొలిచి ఇచ్చినప్పుడు 1000 మూరలు కొలిచి ఇచ్చినప్పుడు అలాగా ఏదవలసినంత లోతు అనుభవంలోకి ప్రవక్త వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మనందరము ఏదవలసినంత లోతులోకి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏదో పైనో ఈత కొట్టేవాళ్ళగానో పైన ఉండేవాళ్ళగా కాదు. వి షుడ్ గో డీపర్. దేవుని వాక్యం లోతులోకి వెళ్తే లోతైన జలములలో లోతున వినబడు స్వరమా అని భక్తుడు చక్కగా రాశాడు. లోతైన జలముల్లో మనము దైవస్వరాన్ని వింటాం. అనగా సముద్ర తీరం మీద కూర్చుంటే దైవస్వరం వినమా అని అడగొద్దు. ఆయన సీమోను పేతురుదైన దోణిలో కూర్చున్న లోతులోకి వెళ్ళలేదుగా, అయినప్పటికీ ఎలాగా దైవస్వరం ప్రజలకు వినబడింది అని మీరు అడగొద్దు. కొన్ని మాటల్ని మనం అక్షరార్థంగా తీసుకోవడానికి వీల్లేదు. నాతో ఉన్నటువంటి మా బృందంలో ఉన్నట్టు ఒక యవన సేవకుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి మీటింగ్కి వెళ్ళాను సార్ అన్నాడు. ఓకే, మంచిదే. ఎవరు ఏంటి ఏం వాక్యం చెప్పారు అంటే అని చెప్పారు సార్. ఆయన చిన్న పొరపాటు చెప్పాడు సార్. ఏం పొరపాటు అండి అని అడిగాను నేను. అంటే లూకాసు వార్త 2వ అధ్యాయములోని కానా అనే ఊర్లో జరిగిన వివాహాన్ని గురించి చెప్పాడు సార్ అన్నాడు. సరే, ఏదో అధ్యాయం తప్పు చెప్పాడు కదా అని అంటే దాన్నే పదే 3-4 సార్లు చెప్పాడు సార్. ఏదో రెఫరెన్స్ గుర్తులేక 2వ అధ్యాయం అనేది బేస్ చేసుకొని యోహాను అని చెప్పాల్సింది పోయి లూకా అని చెప్పాడు. అలాగని దాన్ని పెద్దగా రెఫరెన్స్ తప్పు చెప్పడం, దాన్ని ఏదో దుర్బోధగా మనం భావించడానికి వీల్లేదు. రెఫరెన్స్ తప్పులు అనే దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది ఆ రెఫరెన్స్ల యొక్క వివరణ ఎలా ఉంది అనేది ఆలోచించాలి. తప్పులన్నీ వాళ్ళకి ఇలాగా ప్రతిదీ తప్పుగానే కనిపిస్తే ప్రతి దాంట్లో తప్పు పట్టాలని చూస్తారండి. కాబట్టి ఆలోచిద్దాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మనకు అవసరమైంది తీసుకుందాం. వాక్యంలో అవసరమైనవి ఉన్నాయి, వాటిని సేవిద్దాం. ఒక చికెన్ స్టాల్కో మటన్ స్టాల్కో వెళ్తే ఇక్కడ వాళ్ళు అడుగుతారు ఏ చికెన్ కావాలి లేకపోతే ఏ మాంసం కావాలని అడుగుతారు. కొంతమంది హెడ్ కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లివర్ కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటెస్టైన్స్ అనగా పేవులు కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎముకలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్కటి ఇలా కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి కోరిక చొప్పున వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఇస్తుంటారు. ఇదిగోండి ఇలా తీసుకోండి, సరే మాకు మేక కాబట్టి కాళ్ళు ఇవ్వండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. అనగా ఒక మాంసములో నుంచే ఇన్ని విభజిస్తున్నప్పుడు వాక్యములో నుంచి మనం వేరు విషయాలు విభజించి మనం తెలుసుకొని మనకు అవసరమైంది తీసుకోవాలి అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం విమర్శకులుగా మారడం సులభమే, విజ్ఞాపనకర్తలుగా మారడం కష్టం. రోజుల్లో యూట్యూబ్ వచ్చిన తర్వాత విమర్శకులు ఎక్కువైపోయారు. కామెంట్ల పేరుతో రకరకాల కామెంట్లు, అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తున్నారు.
విమర్శ చేయాలి, తప్పేం లేదు. విమర్శలో ఎటువంటి పరిస్థితుల్లో తప్పేం లేదు. విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి. విమర్శ అనేది వ్యక్తిగతమైన దూషణలకు దిగేది కాదు. ఇతరుల యొక్క వ్యక్తిగతమైన విషయాలను ఎత్తి చూపించడానికి నేనెవరిని? రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది, పరుని దాసుణ్ణి లేకపోతే వేరొక యజమానుని దాసుని దూషించడానికి, తీర్పు తీర్చడానికి నీవెవరివి? నేను చదువుతున్నాను, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? అతడు నిలిచి ఉండుటకైనను పడి ఉండుటకైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది విమర్శిస్తున్నారు. విమర్శించే శాపాన్ని తెచ్చుకోవద్దు. సద్విమర్శ చేస్తే ఆశీర్వాదమే, తప్పేం లేదు. అవతల వ్యక్తికి అది ప్రయోజనం, దాన్ని సరి చేసుకుంటాడు. కొంతమంది రకరకాల పిచ్చి మెసేజ్లా పెడుతుంటారు. వీటి వల్ల ప్రయోజనం ఏంటో, వాడు దానివల్ల శాపం తెచ్చుకుంటున్న వల్ల వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదం లేదు. కొంతమంది ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుని దురద చెవులు కలిగిన వారై వాళ్ళు చెప్పేటువంటి నకిలీ ప్రవచనాలకి మోసపడిపోయి కొంతమందిని విమర్శించడానికి, నేను విమర్శించాలని బోల్డ్ మందిని విమర్శించగలను, విశ్వాసుల్ని వాళ్ళని. కానీ విమర్శించే పనికి దేవుడు నన్ను పిలవలేదు. అది నా పని కాదు. వివరించడం నా పని, కానీ విమర్శించడం నా పని కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒకవేళ తప్పు చేస్తే ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ సహోదరునిగా, అయ్యమ్మా బ్రదర్ సిస్టర్, లేకపోతే పలాందమ్మా మీరు పలాంది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మనకు ఎటువంటి అధికారం లేదు. ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అనేటువంటి ప్రశ్న. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. నాకు చాలామంది విమర్శకులు, ఆ క్రిటిక్స్ నాకు అవి మెసేజ్లు పంపిస్తుంటారు. అవి పాజిటివ్ అయితే నేను ఎప్పుడు స్పందిస్తాను, అవి నెగిటివ్ అయితే అది పెంటతో సమానంగా భావిస్తాను. ఆ పెంటను పంపించిన వాళ్ళు పెంటతో సమానులైన వాళ్ళని భావిస్తారు, అంతవరకే. ఇక్కడ రాయబడిన మాటలు, హూ డూ యూ థింక్ యు ఆర్ టు సిట్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సమ్మన్ ఎల్స్ హౌస్ హోల్డ్ సర్వెంట్? హిస్ ఓన్ మాస్టర్ ఈస్ ద వన్ టు ఎవాల్యుయేట్ వెదర్ హీ సక్సీడ్స్ ఆర్ ఫెయిల్స్, అండ్ గాడ్స్ సర్వెంట్స్ విల్ సక్సీడ్. దేవుని సేవకులు గెలుపొందుతారు, విజయం సాధిస్తారు, సఫలత చెందుతారు. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ గాడ్ సర్వెంట్, నువ్వు నిజమైన దేవుని సేవకుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ God's minister or pastor or son, and God's servants will succeed, for God's power supports them and enables them to stand. Enduko telusa? Stotram. What is the reason for that success? God's power is the reason for our success. మా యొక్క విజయానికి కారణం, విజయ రహస్యం ఏంటంటే ప్రభు యొక్క బలం. స్తోత్రం. For God's power supports them and enables them to stand. He makes us to stand. మనల్ని మిమ్మల్ని దేవుడు నిలబెట్టడానికి సమర్థుడు. God's power is available to make you strong, make you stand. స్తోత్రం. Against all criticisms. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యము మీలో కొంతమందికి ఇది అప్లై అవుతుందని నేను భావిస్తున్నాను. ఇది అందరికి సంబంధించిన మెసేజ్ కాదు. ప్రొఫెటిక్ మెసేజ్ అనేది ఇట్స్ నాట్ పబ్లిక్ మెసేజ్. అలాగని ఇట్స్ నాట్ టూ పర్సనల్. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు ఆదాము మరియు అవ్వ. ఎవరి ఆదాము అవ్వ? ఆదాము అవ్వ స్టోరీ ఆదికాండం 3వ అధ్యాయంతో లేదా 4వ అధ్యాయంతో అయిపోయింది కదా, లేదా 5వ అధ్యాయంతో అయిపోయింది కదా. మళ్ళీ ఏంటి వీళ్ళ స్టోరీ పునరావృతమైంది. ఆదాము అవ్వ అనేటువంటి ఆ ఆది దంపతులను గుర్తు చేసేటువంటి, ఆది సంఘములోని ఆది దంపతులైనటువంటి మరణించినటువంటి ఆది దంపతులను గురించి మనం 4 విషయాలు ఆలోచించాం. వాళ్ళకి వీళ్ళకి ఒక 4 పోలికలు కనిపించాయి. వాళ్ళు మోసగించబడ్డారు, వీళ్ళు మోసగించబడ్డారు. రెండోది వాళ్ళు ఏకీభవించారు, వీళ్ళు ఏకీభవించారు. మూడోది వాళ్ళు దాచుకున్నారు, వీళ్ళు దాచుకున్నారు. నాలుగోది వాళ్ళు పంపివేయబడ్డారు, వీళ్ళు పంపివేయబడ్డారు. వాళ్ళకి దేవుడు గెటౌట్ చెప్పాడు, వీళ్ళకి దేవుడు గెటౌట్ చెప్పాడు. దేవుని స్థానములో దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి పీటర్ గారు, ఓ సారీ, ఐఎమ్ సారీ, మీరు చేసింది చాలా తప్పు, యూ హ్యావ్ నో మోర్ ఛాన్స్. దాన్ని
వాళ్ళు మేము కృపాకాలములో ఉన్నామనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఈ కృపాకాలము ఈ విభజనలని చేసింది 250-300 సంవత్సరాల క్రితమే. కొంతమంది డిస్పెన్సేషనలిజంని బోధించిన వాళ్ళు చేసిన విభజనలే ఇవన్నీ మన పౌలు గారికి కూడా తెలియనటువంటి విభజనలు. మన ఆధునిక పండితులు ఇటువంటి పిచ్చి విభజనలన్నీ చేసేశారు. ప్రతి కాలంలో కూడా కృప ఉంది. కృప దేవుని స్వభావం. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు దేవుని కృప పొందిన వాడయ్యాను. కాబట్టి డిస్పెన్సేషనలిజం అనేటువంటి ఈ డిస్పెన్సేషనలిజం వాదులతో, ఈ యుగాలు కాలాల వాదులతో నేను దేవుని వాక్యాన్ని బట్టి విభేదిస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, కానీ వాక్యమే మనకు ఫైనల్. నా విశ్వాసము వేరుగా ఉండొచ్చు, కానీ వాక్యం మనకు ఫైనల్గా ఉండాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మనం నిన్నటి రోజు ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనము మరియు 5వ అధ్యాయము 10వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5:5 and verse 10. 5th verse and 10th verse. అననీయ ఈ మాటలు వినుచూనే పడి మిగుల భయము కలిగెను. 10వ వచనం. వెంటనే చూడండి, ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టింది. 2 వాక్యాలు మనం చదువుకున్నాం. ఇద్దరి మరణం గురించి చదువుకున్నాం. 3 గంటల గ్యాప్లో భార్యాభర్తల యొక్క మరణం గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. భర్త సమాధి యొక్క తడి ఆరకముందే భార్య మరణించింది. ఒకే రోజు వాళ్ళు మరణించారు. ఒకే కార్యం వల్ల ఒకే విధమైన మరణాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. మనం ఆలోచిస్తుంటే విషయాలు. అననీయ ఈ మాటలు వినుచూనే, ఈ మాటలు వింటూ ఉండగా అతనిలో ఉన్నటి భౌతికమైన జీవము ఆవిరైపోయింది. భౌతికమైన జీవం వెళ్ళిపోయింది. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన జీవము, స్వర్గపు జీవము, పరిశుద్ధాత్మ జీవము, అన్యజనులైనటువంటి కొర్నేలి గారి ఇంట్లోకి వచ్చినటువంటి కూడుకున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో పేతురు మాట్లాడుచుండగా మరణపు ఆత్మ వచ్చేసింది. మరణదూత వచ్చేసాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో ఒక 4 అధ్యాయాల తర్వాత పేతురు ఇంకను ప్రసంగిస్తుండగా, మాట్లాడుతుండగా అప్పుడు జీవము అనగా జీవాత్మ అక్కడికి వచ్చాడు, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చాడు. అనగా 2 పేతురులోంచి వచ్చాయి. జీవాత్మను పేతురు రప్పించగలిగాడు, మరణపు ఆత్మను పేతురు రప్పించగలడు. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. జీవ మరణములు మాట వశములో ఉన్నాయి. దేవుడిచ్చిన మాట యెహోవా యొక్క నాలుక, నా నాలుక వశంలో ఏమీ లేవు. కలుగును కాకంటే నేనేం కలుగు చేయలేను. నేను ఒకవేళ మరణం కలుగు చేయగలనేమో కానీ జీవాన్ని కలుగు చేయలేను. జీవము కలుగును గాక అని నేను ఎంతమందిని ఎన్నిసార్లు జీవము కలుగును గాక అని అరిచినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగని నేను దేవుడు నిర్ణయించిన ఇంకో 10 సంవత్సరాల ఆయుష్ గల వ్యక్తిని చూసి నువ్వు చనిపోదువుగాక, నువ్వు చచ్చదవుగాక అని పలికినంత మాత్రాన కొంతమంది ప్రాస్పరిటీ థియాలజీ ప్రీచర్స్ లేకపోతే ఈ ఫెయిత్ హీలర్స్ అనేటువంటి వాళ్ళు సామెతల గ్రంథంలోని జీవ మరణములు నాలుక వశం కాబట్టి నాలుకతో నువ్వు ఏదైనా మాట్లాడని చెప్తున్నారు. కానీ ఏనాడు వాళ్ళు సృష్టించింది లేదు, ప్రతి సృష్టి చేసింది లేదు. ఏవో కొన్ని మార్పులు కనుగొని జీవమరణములు నాలుక వశంగా ఉన్నాయి కదని పొంగిపోతున్నారు. ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక మనోళ్ళు పిచ్చి వ్యాఖ్యానంతో పిచ్చి అప్లికేషన్లోకి వెళ్తున్నారు. జాగ్రత్త, ప్రపంచంలో రకరకాల దుర్బోధలు ఉన్నాయి. సద్బోధల కన్నా దుర్బోధలు ఎక్కువ ఉన్నాయి. ఇది నాలో విశ్వాస వివేచించి దేన్ని అడాప్ట్ చేసుకోవాలి, దేన్ని తీసుకోవాలి, దేన్ని అనుసరించాలని ఆలోచించాలి. పెద్ద చర్చ్ కదా, లేకపోతే ఆర్థిక సహాయం చేయగలిగిన చర్చ్ కదా, సాంఘిక కార్యక్రమాలు ఎక్కువ చేయగలిగిన చర్చ్ కదా,
లేదు అంటే ఇంకా అత్యాధునిక సదుపాయాలు కలిగిన సంఘం కదా అని ఇలా ఆలోచిస్తూ అధిక మంది జనసంఖ్య కలిగిన సంఘం కదా అని ఆలోచించవద్దు. సత్యవాక్యము ఎక్కడ సరిగా విభజించబడుతుందో అది మాత్రమే దేవుని సంఘం. మిగతా అన్ని ఏ సంఘము ఏంటి అనే దాని గురించి నేను ఒక సంఘాన్ని గురించి మాట్లాడడం లేదు. క్రూరమైన తోడేళ్ల మధ్యలో మనం ఉన్నామని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. క్రూరమైన తోడేళ్ళు అంటే తోడేళ్ళ రూపంలో మనం ఏదో అడవిలో ఉన్నామని క్రూరమైన తోడేళ్ళు మన చుట్టూ ఉన్నాయి. క్రూరమైన తోడేళ్ళు లాంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక సైట్లోకి వెళ్తే అక్కడ ఒక బుక్ పేరు ఉంటుంది, సరౌండెడ్ బై సైకోపాత్స్ అనేటువంటి పుస్తకం. దాని కొద్దిగా డిస్క్రిప్షన్ అయ్యి చదివాను. సరౌండెడ్ బై సైకోపాత్స్. మన చుట్టూ అనేక మంది సైకోపాత్స్ ఉన్నారు, సైకోలు ఉన్నారు. ఇదే రచయిత ఇంతకుముందు ఒక పుస్తకం రాశాడట, దాని పేరు సరౌండెడ్ బై ఇడియట్స్. అవును, మన చుట్టూ దుష్ట జన సమూహము ఆవరించి ఉంది. కానీ అదే సమయంలో వాక్యం చెప్తుంది, ఎంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున మనం ఒకవేళ పుస్తకం రాయగలిగితే, నేను ఒక పుస్తకం రాయగలిగితే దానికి ఒక టైటిల్ పెట్టాలి, సరౌండెడ్ బై పవర్ఫుల్ టెస్టిఫైయర్స్ ఆర్ పవర్ఫుల్ విట్నెసెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరౌండెడ్ బై పవర్ఫుల్ విట్నెసెస్. బలమైన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఏం చదువుకుంటాం? మన టైటిల్ అందని ఆశీర్వాదాలు. అదేంటంటే ఆశీర్వాదాలు అందుతాయి కదా, అందుతాయి ఖచ్చితంగా. ఆశీర్వాదాలని దేవుడు అందనంత ఎత్తులో పెట్టినప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు అవి మనకు అందే అంత ఎత్తులోకి వచ్చేస్తాయి, దిగి వస్తాయి. ఆశీర్వాదాల కోసం మనం ఎగరాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాలని దేవుడు మన కోసం దింపుతాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం, మూర్ఖునికి జ్ఞానము అందదు అని రాయబడింది. అందదట. ఫూల్కి విజ్డమ్ అనేది, అనగా శరీర సంబంధికి ఆత్మ సంబంధమైన జ్ఞానము అందదు. కీర్తనాకారుడు 69వ కీర్తనలో 27వ వచనంలో చేసినట్టు ప్రార్థనలో, వారికి నీ నీతి అందనీయకుము. భక్తిహీనులైన వారికి, భక్తుల యొక్క శత్రువులకి దేవుడు నీతిని అందనివ్వడు. అనగా కొంతమందికి నీతి అందదు, కొంతమందికి జ్ఞానం అందదు. ఇట్స్ బియాండ్ దేర్ కెపాసిటీ, బియాండ్ దేర్ లెవెల్, బియాండ్ దేర్ అండర్స్టాండింగ్, బియాండ్ దేర్ హైట్. వాళ్ళు ఎంత చేతులు చాపినా వాళ్ళకి అది అందదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అందని ఆశీర్వాదాలు అన్నంలో ఏంటి అందని ఆశీర్వాదాలు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 4 అందనేటువంటి ఆశీర్వాదాలు, అనగా మిస్ అయిపోయినటువంటి, మిస్డ్ బెనిఫిట్స్ ఆర్ మిస్డ్ బ్లెస్సింగ్స్ ఆర్ ద లాస్ట్ బ్లెస్సింగ్స్. ఎవరికి అందని ఆశీర్వాదాలు? మనం చదువుకున్న మూలవాక్యంలో 2 మరణం గురించి రాయబడింది. అననీయ మరియు భార్యాభర్తల యొక్క, అనగా వాళ్లకు అందనటువంటి ఆశీర్వాదాలు. వాళ్ళకు అందనటువంటి 4 ఆశీర్వాదాల గురించి మనం ఆలోచించబోతున్నాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఆశీర్వాదము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనంలోను మరియు 5వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే, ప్రజల మధ్య స్తోత్రం, హల్లెలూయా, చేయబడెను అని కాదు, చేయబడుచుండెను. తర్వాత మంటపంలో ఉన్నారు, కూడుకున్నారు. తర్వాత 16వ వచనం, మరియు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని వారందరూ స్వస్థత పొందిరి. ఒకరికి బాగాలేక తిరిగి వెళ్ళారు కాదు, వాళ్ళందరూ దే వర్ ఆల్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ త్రూ ద అపోజల్స్.
దేవుని స్తోత్రం. అపోస్తలుల ద్వారా యేసు నామములో వారందరూ స్వస్థతను అనుభవించారు. నేను చదువుతున్నాను. గ్రేట్ నంబర్స్ ఆఫ్ పీపుల్ స్వామ్డ్ ఇంటూ Jerusalem from the nearby villages. They brought with them the sick and those troubled by demons. వాళ్ళు రోగులను తీసుకొచ్చారు, రకరకాల రోగులు, మళ్ళీ దాంట్లో చాలా డివిజన్స్ ఉన్నాయి. అపవిత్రాత్మల చేత పీడించబడిన వారు, the people possessed by the demons. తర్వాత ఏమైంది? అక్కడ రాయబడిన మాటలు, స్తోత్రం, ఒక పురుగులు లేకపోతే కొన్ని కందిరీగలు కొన్ని మిడతలు గుంపులుగా ఎలా వస్తాయో అలా గుంపులుగా వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. దే బ్రాట్ దెమ్ విత్ దెమ్ ద సిక్, దోస్ ట్రబుల్డ్ బై డీమన్స్, అండ్ ఎవ్రీ వన్ వాస్ హీల్డ్. స్తోత్రం. 12 మంది వేల మందికి ఆశీర్వాదకరంగా మారారు. వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. వేల మంది జీవితాలని ఒక కొత్త దిశలోకి నడిపించగలిగారు. కొత్త నిర్దేశాన్ని వాళ్ళకు అనుగ్రహించారు. అండ్ 12వ వచనంలో, అండ్ ద అపోస్టల్స్ పర్ఫార్మ్డ్ మెనీ సైన్స్, వండర్స్ అండ్ మిరకిల్స్ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్యలో, ప్రజల కన్నుల ఎదుట ప్రజలు చూచున్నట్లుగా, ప్రజలు నమ్మునట్లుగా, ప్రజలు నమ్మి జీవాన్ని పొందినట్లుగా అపోస్తలుల ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. యెరూషలేములో ఉజ్జీవము కలిగింది, యెరూషలేమును మీ బోధతో నింపారు అనేటువంటి అపవాదు లేకపోతే ఆ అక్యూజేషన్ 5వ అధ్యాయము 28వ వచనంలో కనిపిస్తుంది. అనగా యెరూషలేములో ఒక కదలిక, బెతస్దా కోనేరులోని నీటిలోని కదలిక కాదు. టోటల్ యెరూషలేములో ఉన్నది మొత్తం నీరు అనుకుంటే ఆ నీటిని దేవుడు కదిలించాడు. నీరు జనసమూహానికి గుర్తుగా ఉంది. ఈ జనసమూహాన్ని మొత్తాన్ని షేక్ చేశాడు. ఆల్ ద వాటర్స్ ఆఫ్ జెరూసలేం వర్ షేకెన్ by the power of the name of Jesus Christ. యేసు నామములో శక్తిని బట్టి ఇవన్నీ కదిలించబడి, నీళ్ళని కదిలించబడినప్పుడు ప్రతివాడు స్వస్థ పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆయా సమయాల్లో ఒక దేవదూత దిగినప్పుడు ఈరోజు 12 దేవదూతలు లేదా 12 మంది దేవదూతలు అపోస్తలులు రంగంలో దిగినప్పుడు స్వస్థతలు జరిగాయి. దేవుని స్తోత్రం. ఈ ఇద్దరు దంపతులకు దొరకని ఆశీర్వాదం, దే మిస్డ్ జెరూసలేం రివైవల్. యెరూషలేములోని ఉజ్జీవాన్ని కనులారా చూడలేకపోయారు. ఆ ఉజ్జీవపు రోజుల్లో, ఆ గోల్డెన్ డేస్లో మిస్ అయిపోయారండి. అననీయ సపీరా, అననీయ అంకులు సపీరా అంటే మిస్ అయిపోయారండి. వాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో చూడండి. మనకన్నా ముందు వెళ్ళిన వారు, అనగా మనకన్నా ముందు ప్రభువునందు నిద్రించిన వారు, మన తరంలోనూ రాబోయే తరాల్లో వస్తున్నటువంటి దేవుడు పంపబోతున్నటువంటి ఉజ్జీవాన్ని మిస్ అయిపోతున్నారు. లోకల్ రివైవల్ని మిస్ అయిపోతున్నారు. జెరూసలేం రివైవల్ అంటే లోకల్ రివైవల్. అననీయ సపీరాలు అక్కడి వాళ్ళే. ఆ లోకల్లో జరుగుతున్నటువంటి రివైవల్ని వాళ్ళు మిస్ అయిపోయారు. దే మిస్ ద రివైవల్. అందని ఆశీర్వాదం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేములోని సంఘానికి, ఉజ్జీవం వచ్చిన సంఘానికి, సువార్త ప్రకటించబడుతున్న సంఘానికి, స్వస్థవరం ఆపరేట్ అవుతున్న సంఘానికి, దెయ్యాలు వెళ్ళగొడుతున్న సంఘానికి గొప్ప హింస, గ్రేట్ పర్సిక్యూషన్ స్తోత్రం. ఒక శ్రమ కలిగింది, ఒక హింస. ఇదేం ఆశీర్వాదం? అవును, ఇదే ఆశీర్వాదం. పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా ఆశీర్వాదం. లోకానికి నెగిటివ్ ఏమో, కానీ ఆ నెగిటివ్ కూడా దేవుడు పాజిటివ్గా మార్చగలడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది, క్రీస్తు పక్షాన విశ్వసించడం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నది. విశ్వసించడం, దీవెనలు పొందడం, ధన్యతలు పొందుకోవడం, ఆనందించడం, ఇవన్నీ ఓకే. అదే సమయంలో ఆయన పక్షాన శ్రమ పడేటువంటి ఆ బ్లెస్సింగ్, the greatest blessing of suffering was given to us. The greatest blessing of persecution was granted to us. దేవుని స్తోత్రం. శ్రమ పడితే ఆశీర్వాదం గ్యారంటీ. స్తోత్రం. శ్రమ పడితే సుఖపడతాం, అది గ్యారంటీ. మనం ఇక్కడ ఆలోచిస్తున్న రెండో విషయం, అననీయ అండ్ సపీరా ద మెస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సఫరింగ్. స్వయంగా తెచ్చుకుంటే సమస్య ఏమో, కానీ
శ్రమలు. దేవుని నామ నిమిత్తము వచ్చేటువంటి శ్రమల వల్ల మనకు ఆశీర్వాదము, దేవుని ఆత్మ మన మీద నిలుస్తుందని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. దేవుని నామంలో శ్రమ పడితే దే మిస్డ్ దట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. 3వ విషయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, సమరయ పట్టణములో జరిగినటువంటి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. వై? పిలుపు జోకులు చెప్తూ ప్రసంగం చేశాడా? పిలుపు కడుపుబ్బా నవ్వించాడా? దేనికి సంతోషం కలిగింది? కారణం ఏంటి? ఏదైనా కుళ్ళు జోకులు పేల్చడాన్ని బట్టి నవ్వుకుంది ప్రజలు, సంతోషించింది కాదు. అక్కడ సువార్త ప్రకటించబడింది, సూచక్రియలు జరిగాయి, దానివలన స్తోత్రం, హల్లెలూయా. అందనటువంటి తమ పట్టణములోని లోకల్ రివైవల్ మిస్ అయిపోయారు. నైబర్హుడ్లో జరుగుతున్నటువంటి రివైవల్, పొరుగు దేశంలో, పక్క దేశంలో, సమరయ అంటే పక్క దేశమని కాదు, పక్క భూభాగం, నెక్స్ట్ ప్రొవిన్స్లో, నెక్స్ట్ స్టేట్లో ఉన్నటువంటి బ్లెస్సింగ్ని వాళ్ళు మిస్ అయిపోయారు. యెరూషలేములో రివైవల్ వాళ్ళు అనుభవించిండేవాళ్ళు, సమరయలో ఉజ్జీవాన్ని వాళ్ళు చూసిండేవాళ్ళు. దే మిస్ దిస్ ఛాన్స్ టు. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. అపోస్తల కార్యములు అతను ఎవరు? సౌలు గురించి రాయబడింది, పౌలు గురించి రాయబడింది. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటం తనకు ప్రాణాధారమైనట్టు. స్తోత్రం. చాలండి. ఇటువంటి క్రూరుడైన వ్యక్తి, హింసకుడు, హానికరుడు, దూషకుడైనటువంటి వ్యక్తి ఇప్పుడు పట్టుబడ్డాడు. 3 రోజులు అన్నపానము లేక యూదా అను వాని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ, అనగా ఉపవాస ప్రార్థన చేస్తూ, ఆయన ఆత్మీయ జీవితం ఉపవాస ప్రార్థనతోనే ఆరంభమైంది అని అర్థం చేసుకోవచ్చు. ఆయన సేవ ఉపవాస ప్రార్థనతోనే ఆరంభమైందని చెప్పుకోవచ్చు. ఆ రోజు సంఘాన్ని కదిలించినట్టు విషయం, దమస్కులోని సమాజ మందిరాల్ని కదిలించిన విషయం, దమస్కులోని దైవ సంఘాన్ని, ఒకవేళ అప్పటి వరకు సంఘం ఉందో లేదో మరి, దమస్కులో దేవుని సంఘం యొక్క ఆవిర్భావం సౌలు యొక్క పరివర్తన వల్ల కలిగింది. Saul's conversion caused the origin of the church at Damascus. అనగా సౌలు యొక్క పరివర్తన. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఈరోజు అక్కడక్కడ పాంప్లెట్లో సాక్ష్యాలను వేస్తుంటారు, పలానా సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం అని. అలాగైతే సౌలు యొక్క అద్భుతమైన సాక్ష్యం. దే మిస్డ్ అందనటి ఆశీర్వాదాన్ని. ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి, ఇది దేవుని చిత్తం. ఆశీర్వాదానికి వారసులవుటికే మనం పిలువబడ్డాం కాబట్టి ఏ ఆశీర్వాదం మిస్ కాకుండా అనుభవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.